హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. వంటింటి వైద్యం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ. ఆయన ఎప్పుడూ కూడా మన వంటింట్లో ఉండే సామాగ్రితోనే మన జీవితానికి సంబంధించి మనం ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు, సైడ్ బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయన చెప్పే చిట్కాలు అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఈరోజు ప్రస్తుతం మనం టీవీ స్టూడియోలో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో నేనిది ఫస్ట్ టైమ్ విన్నాననమాట. రాత్రి టైంలో ధనియాలు ఒక గంట సేపు అలా వాటర్‌లో పెట్టేసి, దాని తర్వాత కలర్ మారుతది కదా సార్! అప్పుడు తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతారు అని జెప్పేసి, దాని తర్వాత ఇంకేం తినరంట. సో, అది నిజమేనా సార్? అంటే రాత్రి పూట ధనియాల వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతదా? రాత్రిపూట ధనియాలు నీళ్లు తాగడం వల్ల వెయిట్ లాస్‌లో మరి ఆశించినటువంటి ఫలితాలు కలగవమ్మా? వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ గాని, భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు గాని తొలగించేందుకు హ్మ్. చక్కగా సహకరిస్తాయని మాత్రం చెప్పుకోవచ్చుమా. ఓకే. సో, సార్ ఇప్పుడు ధనియాలు అంటే నార్మల్‌గా అందరికి ఏం గుర్తొస్తది? వంటలో ఏస్తారు. అసలు అది పొడి గట్టిగా మాట్లాడితే అవును. మసాలా. ఒక మసాలా మన బాడీకి బెనిఫిట్ ఎలా చేస్తుంది? అంటే ఇన్ కేస్ వెయిట్ లాస్‌లో కాకపోయినా లేకపోతే ఆ ధనియాల నీళ్ళు తాగితే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? కొంతో గొప్పో? సో, ఈ రోజుల్లో హ్మ్. స్ట్రెస్ లైఫ్ ఇంచుమించు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉందమ్మా. ఓకే. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవును. స్ట్రెస్ మానసిక ఒత్తిడి. హ్మ్. ఎవరి స్థాయిలో సంబంధించి వారి స్థాయికి సంబంధించిన మానసిక ఒత్తిడి. హ్మ్. మానసిక ఒత్తిడి పెరగడం వల్ల దేహంలో అనేక రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి ఆ యొక్క ప్రభావము మనసు మీదనే కాకుండా శరీరం మీద పడేసి అవును. దానివల్ల షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, కొలెస్ట్రాల్ సమస్యలు రావచ్చు, గుండె హ్మ్. జబ్బులు రావచ్చు, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. హ్మ్. ఇలాగ అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి మనకు. సో ఈ ధనియాల నీళ్లు తాగడం వల్ల ధనియాలు ఉన్నటువంటి టర్పిన్స్, కొరియండాలు, ఇతర అనేక రకాల ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఓకే. సో ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు రాత్రి పూట పడుకున్న వెంటనే నిద్ర అవ్వడం మొదలవుతుంది. కంటి నిండా హ్మ్. నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. ఓకే. అంతే కదమ్మా! కరెక్టే మనకి సార్. ఎన్ని బాధలున్నా రాత్రి పడుకున్నప్పుడు కంటి నిండా నిద్రపోతే హ్మ్. ఆ బాడీ కొంచెం రిలాక్స్ అయిపోతుంది కాబట్టి ఉదయం అయ్యేసరికి కొంచెం యాక్టివ్‌గా తయారవుతుంది. ఓకే. అలా కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు మానసిక ఒత్తిడికి లోనైపోయి మళ్ళా రాత్రి నిద్ర పట్టక ఇవన్నీ హ్మ్. ఆలోచన చేసుకొని దీనివల్ల పరిస్థితి మరీ ఇబ్బంది పడకుండా ఉండేందుకు హ్మ్. ఇలాంటి ధనియాల నీళ్ళని ఔషధంగా ఆహార పదార్థాలతో తయారైనటువంటి ఇదే కాబట్టి హ్మ్. దాన్ని ఒక ఔషధంగా వాడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టడం వల్ల ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి. భవిష్యత్తులో ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది నంబర్ 1. ఓకే. రెండవది సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి వల్ల కానివ్వండి, తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, అదేవిధంగా వాతావరణ కాలుష్యం వల్ల అవును. కానివ్వండి, కాలుష్యం ఎక్కువ. ఏ కారణం వల్లైనా ఈ మధ్య కాలంలో చిన్న వయస్సు నుంచి బీపీ రావడం మొదలైందన్నమాట. ఆ! నిజమే సార్. మీరు బాగా గమనించండి. చిన్న చిన్న పిల్లలు బీపీ, లో బీపీ, హై బీపీ అబ్బా! టాబ్లెట్‌లు కూడా యేసుకుంటారు సార్ వాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, ఈ ధనియాల నీళ్ళను వాడుకోవడం వల్ల ధనియాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాల ప్రభావం చేత రక్తనాళాలు వ్యాకోచం చెందించేటువంటి స్వభావము ధనియాల నీళ్ళలో ఉందన్నమాట. ఓకే. ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో అప్పుడు రక్త సరఫరా సజావుగా జరుగుతుంది. హ్మ్. గుండె ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్ మెరుగవుతుంది. హ్మ్. సో రక్త సరఫరా ఎప్పుడైతే సజావుగా జరుగుతుందో దానివల్ల బీపీ నియంత్రణలో ఉండడానికి అవకాశం ఉంటుంది. బీపీ వల్ల ఓకే. వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఓకే. ఈ బీపీకి ఈ విధంగా కూడా పనిచేస్తుంది. హ్మ్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ధనియాలకు సంబంధించినటువంటి ధనియాల నీళ్ళలో ఉన్నటువంటి మనకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఫైబర్ ఏదైతే ఉందో ఈ ఫైబర్ కూడా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మనం తీసుకునే ఆహార పదార్థాలు చెడు పదార్థాల యొక్క ప్రభావాన్ని దేహం మీద పడకుండా చేసేందుకు కూడా ఈ యొక్క ధనియాల నీళ్ళు ఉపయోగపడతాయి. ఓకే. ఈ విధంగా అనేక రకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ధనియాల నీళ్ళ వల్ల కలుగుతాయి. అంతేకాకుండా మరొక ప్రయోజనం ఏంటంటే ఈ కాలంలో మరి మానసిక ఒత్తిడి వల్ల కానివ్వండి, నేను ఇంతకుముందే చెప్పినటువంటి వివిధ రకాల కారణాల రీత్యా మన దేహంలో ఈ ఆమ్లత్వం పెరిగిపోతుంది ముఖ్యంగా రక్తంలో. ఆ! అసిడిక్ నేచర్. అసిడిక్ నేచర్ యాక్చువల్‌గా ఎక్కువైపోతుంది. ఆల్కలైన్ నేచర్ ఉండాలి. మన దేహం హ్మ్. అలాగే ఉండాలి. మన రక్తం అలాగే ఉండాలి. సో, ఈ అసిడిక్ నేచర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అనేక రకాలైనటువంటి అంతు చిక్కని అంతుబట్టని జబ్బులు కూడా రావడం మొదలైందన్నమాట. హ్మ్. సో, బాడీని ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆల్కలైన్ నేచర్‌కు ఉంచగలుగుతామో అప్పుడు ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఇలాంటి భయంకరమైన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి బాడీలో ఆల్కలైన్ నేచర్ పెంచేందుకు ఈ ధనియాల నీళ్ళు ఈ పద్ధతిలో అంటే ఉదయం నుంచి రాత్రి నానబెట్టేసేసి, ఉడకట్టేసి ఆ నీళ్ళని తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది.
సార్ ఇంకోటి ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ధనియాల నీళ్ళనే గాదు. ఏదైనా సరే డాక్టర్‌లు ఏం జెప్తారు ధనియాలు అప్పటిదప్పుడు అలా వేడి నీళ్ళలో వేయడం గాని, అందులో దాల్చిన చెక్క గాని, వేడి నీళ్ళలో అప్పుడు చెక్క వేయమంటారు. మనోళ్ళకి కొంచెం బద్ధకం గదా! 2, 3 పొడులు చేసుకొని పెట్టుకుంటారు. అది కరెక్ట్ అండి. పొడి బెనిఫిట్ ఎక్కువిస్తుందా? లేకపోతే డైరెక్ట్‌గా వేసిన దాల్చిన చెక్కనే గాని, లేకపోతే ధనియాలు డైరెక్ట్‌గా వేసింది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుందా? ధనియాలను అలాగే వేస్తే బాగా నానబెట్టాల్సొస్తుందమ్మా. హ్మ్. లేదా పౌడర్ అయితే మాత్రం వేడి నీళ్ళలో కలిపి తాగొచ్చు కానీ, పౌడర్ నేను వేడి నీళ్ళలో వేసి వేడి వేడి చేయడం గాని, ఎక్కువగా హ్మ్. వేడి నీళ్ళలో ఎక్కువసేపు వేడి నీళ్ళలో అలాగే ఉంచడం గాని, తర్వాత నీళ్ళలో వేసి మరిగించడం వల్ల గాని కొన్ని ఔషధ గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఓకే. మందు వాడుకోవచ్చును. పొడి వాడుకోవాలంటే మరి వేడి నీళ్ళలో వేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం మంచిది. హ్మ్. లేకపోతే నీళ్లు మరిగేటప్పుడు అలాంటి పొడి వేసేసి దించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం మంచిది. మరి ధనియాలను అలాగే వాడుకోవాలంటే నానబెట్టి నీళ్లు తాగడం మంచిది. సో, ఫైనల్‌గా ఎవరెవరు తీసుకోవచ్చు? ఎలాగైనా వాడుకోవచ్చు. ఎవరెవరు తీసుకోవచ్చు? అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చా? అందరికి యూనివర్సల్ అన్నమాట. యూనివర్సల్. దీనికి ధనియాలకు ప్రత్యేకమైన నిషిద్ధం లేదు. ఓకే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. చిన్న పిల్లలు కాస్త డోస్ తగ్గించాలి. అంతే. పెద్దలైతే డోస్ డోస్ కొంచెం పెంచుకోవచ్చు. పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. సో, చూసారు కదా! ఇది ఇవాళటి వీడియో. మీకు ఇలాంటి విషయాలకు సంబంధించి లేకపోతే హెల్త్ విషయాలకు సంబంధించి మీకేమైనా సమస్యలు ఉంటే, దానికి సంబంధించి మధుసూదన్ శర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకున్నా, లేకపోతే మీ సమస్యకి సంబంధించి మీరేమైనా పరిష్కారం వెతుకుతున్నా ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో దానికి ఫుల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. సో, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్డ్.